భారతదేశ భవిష్యత్తును తీర్చిదిద్దే వ్యక్తులుగా విద్యార్థులను తయారు చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉపాధ్యాయులకు సూచించారు. ఇందుకు పాఠశాల నుంచే తొలి అడుగు పడాలన్నారు. చదువుతో పాటు ఉపాధి అందించేలా నైపుణ్యాలను, మెళకువలను నేర్చుకోవాలని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. పాఠశాలల గ్రంథాలయాలను ఏర్పాటు చేసే బాధ్యతను తీసుకోవాలని నేతలకు పిలుపునిచ్చారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలోని శ్రీ శారదా జడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పీటీఎంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, స్థానిక ఎమ్మెల్యే పుల్లారావు, అధికారులు పాల్గొన్నారు. విద్యార్థులు తయారు చేసిన సైన్స్ ఉపకరణాలను తిలకించారు. విద్యార్థులు వారి తల్లిదండ్రులతో ఆప్యాయంగా మాట్లాడారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించిన పవన్ కళ్యాణ్, చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. విద్యాశాఖ మంత్రి లోకేష్ వినూత్న ఆలోచనలతో ముందుకు వెళుతున్నారని తెలిపారు. తల్లిదండ్రులు ఉపాధ్యాయులతో కలిసి మాట్లాడడం ద్వారా తమ పిల్లల బలాబలాలు తెలుసుకోవచ్చని, వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయవచ్చని అభిప్రాయపడ్డారు. ఏ మాధ్యమంలో చదివామనేది ముఖ్యం కాదని, విభిన్న అంశాల్లో పట్టు సాధించడం ముఖ్యమని చెప్పారు. తమిళంలో చదువుకున్నప్పటికీ అబ్దుల్ కలాం మిసైల్ మ్యాన్ గా ఎదిగారని గుర్తు చేశారు. లోకేష్ గారు ప్రారంభించిన ఈ పేరెంట్ టీచర్స్ మీటింగ్ చాలా కీలకమైంది. దీని విలువ మనం ఏముంది, పిల్లల్ని స్కూల్ కి పంపించేస్తాం, ఏదో చదువులు చెప్తారనే కంటే అసలు మా వాడు ఏం చేస్తున్నాడు, మా పిల్లలు ఏం చేస్తున్నారు, ఎలా చదువుతున్నారు చెప్పడానికి, అడగడానికి పేరెంట్స్ కాంట్రిబ్యూషన్ చాలా అవసరం. చాలా కీలకమైన మార్పు ఇది ఎడ్యుకేషన్. దీనివల్ల పిల్లలు ఎలా పెర్ఫార్మ్ చేస్తారు, వాళ్ళ బలాలేంటి, బలహీనతలేంటి, ఇవి క్లియర్ గా తెలుసుకోగలరు. ఈ రోజు నేర్పించే మీ ప్రతి టీచర్ పాఠం అదేదో మీకు మార్కులు వస్తాయని చదవకండి. దీనివల్ల మాకు అర్థం అవుద్ది, మేము బతికే ప్రపంచాన్ని అన్ని మీరు ఆ దృష్టికోణం నుంచి కనుక మీరు నేర్చుకుంటే మీరు చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అలాగే టీచర్స్ కూడా నా విన్నపం ఏంటంటే పిల్లల్ని ప్రిపేర్ దెమ్ ఫర్ ఫ్యూచర్. భవిష్యత్తు కోసం మీరు వాళ్ళకి తయారు చేయండి. ఉద్యోగస్తులుగాను వీటన్నిటికంటే కూడా భారతదేశ భవిష్యత్తుకి మా వాళ్ళు ఎలా పనిచేస్తారని మీ కాంట్రిబ్యూషన్ మీరు మనస్ఫూర్తిగా చేయాలని నేను కోరుకుంటాను. ప్రతి విద్యార్థిలోనూ నిగూఢమైన శక్తి దాగి ఉంటుందని, దాన్ని వెలికితీసి విద్యార్థులను ప్రతిభావంతులుగా తయారు చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన పాఠాలు చెబితే ఎందరో సమర్థులు తయారవుతారని అన్నారు. కనిపించే మనకి ఒక్కొక్క బిడ్డలో ఒక అద్భుతమైన శక్తి ఉంటుంది, నిగూఢమైన శక్తి ఉంటుంది. మీరు ఆ మాటలు చెప్పండి. పొద్దున్న లేస్తే బూతులు తిట్టే వ్యక్తుల్ని చూడకండి, టీవీలు చూడకండి, సినిమా పిచ్చిలో పడిపోకండి. సినిమా చిన్నపాటి వినోదమే, దాన్ని జీవితంగా తీసుకోకండి. నేను ఒక సినిమా నటుడిగా చెప్తున్నాను. ముఖ్యంగా పోలీస్ శాఖ వారికి కానీ తల్లిదండ్రులకు కానీ ఇక్కడ గంజాయి గానిక ఏదన్నా ఉంటే, మాదక ద్రవ్యాల బానిసలు ఎవరన్నా ఉంటే దయచేసి అలాంటి వాళ్ళందరినీ మీరు సమాజం మీరందరూ కలిపి ఎక్కడికక్కడ వాళ్ళని మీరు అరెస్ట్ చేయించడం, డిస్కరేజ్ చేయడం చేయాలి. ఎందుకంటే అది మటుకు చాలా అవసరం. పిల్లలకి తల్లిదండ్రులు గాని అధ్యాపకులు గాని స్వయం శక్తి మీద నిలబడగలిగేలా మీరు గనక వారికి మనస్సుని గాని వారి ఆలోచన విధానాలు గాని ముందుకు తీసుకెళ్తే, అపార్ట్ ఫ్రమ్ యువర్ అకాడమిక్ ఎబిలిటీస్ మీ టీచర్స్ కాకుండా ఎంతమంది అద్భుతమైన వ్యక్తులు వస్తారో తెలియదు. పాఠశాలలో సరైన గ్రంథాలయం, కంప్యూటర్ ల్యాబ్ లేని విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ పూర్తిస్థాయి గ్రంథాలయాన్ని, 25 కంప్యూటర్లను తన సొంత ఖర్చుతో సమకూరుస్తానని హామీ ఇచ్చారు. పుస్తకాల ద్వారా వచ్చే జ్ఞానం అపరిమితమన్నారు. ఆడుకునేందుకు సరైన మైదానం లేదని విద్యార్థులు చెప్పడంతో అందుకు తగ్గ స్థలం చూడాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.